ఈరోజు అక్క దగ్గర ఎలాగైనా అమెరికన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అక్క నువ్వు అమెరికాకి వెళ్ళొచ్చావు కదా, నాకు కొంచెం అమెరికన్ ఇంగ్లీష్ నేర్పిస్తావా? ఎందుకు? యూ డిక్షనరీ యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసుకో. అంటే నువ్వు ప్రొనౌన్స్ చేస్తే విని నేర్చుకుందామని. ఓకే, ఫస్ట్ వర్డ్ కమిట్మెంట్. ఓకే, ఫాస్ట్ వర్డ్ కమిట్మెంట్. అంటే చెప్పేటప్పుడు ఇలా హెడ్ కూడా షేక్ చేయాలా? నో ఇట్స్ మై బాడీ లాంగ్వేజ్. ఓ, అమెరికాలో ఉండే వాళ్ళకి బాడీ కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ సెల్ఫ్ ఎగ్జామిన్. సెకండ్ వర్డ్ సెల్ఫ్ ఎగ్జామా? ఎగ్జామిన్. సెల్ఫ్ ఎగ్జామిన్. యా. ఓకే. నెక్స్ట్ వర్డ్ షర్ట్. షర్ట్? నో షర్ట్. ఓ షర్ట్, షర్ట్. యా, పర్ఫెక్ట్. యా, పర్ఫెక్ట్. అద్భుతం అక్క, నువ్వు ఇన్ని రోజులు అమలాపురంకి వెళ్ళావు అనుకున్నాను, నిజంగానే అమెరికాకి వెళ్ళావు. ఇక మనం అక్క దగ్గరే నేర్చుకోవాలరా, ఎలాంటి యాప్ అవసరం లేదు. ఓకేనా? ఓకే. అమెరికన్ ఇంగ్లీష్ బాగా నేర్చుకుని బన్నీగాడికి నేనేంటి చూపిస్తా. అక్క, ఆ బన్నీగాడితో శబ్దం చేసి వచ్చా అక్క, నాకు ఎలాంటి యాప్ అవసరం లేదు, మనకే నాకు అమెరికన్ ఇంగ్లీష్ నేర్పిస్తుందని. ఏంటక్క వణుకుతున్నావు? నేర్పివా? నో ఇట్స్ వెరీ ఈజీ. ఈజీయా? ఫస్ట్ వన్ బనానా. బనానా? బా ప్లస్ నానా బనానా. ఓ, ఓకే. సెకండ్ వన్ వాటర్ బాటిల్. వాటర్ బాటిల్? వాటర్ ప్లస్ బాటిల్, వాటర్ బాటిల్. ఓకే. థర్డ్ వన్ బిస్కెట్. సరే సరే అక్క, దీనివల్ల నాకు అద్భుతం లైన్ వచ్చింది. బార్కి వెళ్ళిన నాన్న వాటర్ తో బ్యాటిల్ చేసి వాటర్ బాటిల్ బాగా మిక్స్ చేసుకుని బిస్కెట్ ని మంచింగ్ చేసుకున్నాడు. యా. నీ బొందా దీని ఏమంటారు చెప్పే? ల్యాప్టాప్. అంటే ల్యాప్ ఇప్పుడు టాప్ లో ఉంటుందని ల్యాప్టాప్. యా ఎగ్జాక్ట్లీ. అది అమెరికా కాదు, వెళ్ళింది అమలాపురం రా. అందుకే యూ డిక్షనరీ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాడుకో అని చెప్పేది. నీ బన్నీ నన్ను కొచ్చుకు కొట్టకంటే నువ్వు నీ పల్లెటూరు ఎదవి ఇంగ్లీష్ నీ అయ్యా నేను ఇలాగా తిప్పి తొల్లిచ్చి మళ్ళీ పొల్లాడిచ్చి కింద మరీ కొట్టాలి రా. ఏదో చీదరించుకుంటారు రే నీ అయ్యా నేను ఇలాగా కొట్టాలి నా కొడక. నన్ను ఎగిరే నేను జంప్. అబ్బా చీదీనమ్మా, దీని అడిగి దెబ్బలు తినే కన్నా యూ డిక్షనరీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం బెటర్. ఇన్స్టాల్ డౌన్లోడ్ అయింది. బనానా, వాటర్ బాటిల్, బిస్కెట్. ఎస్, వచ్చేసింది. ఎస్, మన హీరో సినిమా రిలీజ్ రే. నీ అమ్మ ఉడకేసరి కొడితే మనోడిదరా హిట్. అవునరా మచ్చా. హాయ్ గైస్. కేసా? మూవీకి వెళ్దామా? హాలీవుడ్ మూవీకి వెళ్దాం. జుమ్ జుమ్ అని కార్లు, చేతులు, గన్లు, సూపర్ గా ఉంటుందిలే. మోషన్ క్యాప్చర్ 3D కళ్ళ ముందే తిరుగుతాయి బొమ్మలు. ఈడంతా లోకల్ బ్యాచ్, ఓన్లీ తెలుగు మూవీస్. ఐడియా వచ్చిందిరా. తెలుగు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసావా? చూడలేదు. వా, జీవితం సంకనాకపోయింది. వాడమ్మ ఫస్ట్ డే ఫస్ట్ షో విజిల్స్, క్లాప్స్, డాన్సులు, తోసేస్తా అంటారు, తొక్కేస్తా అంటారు, టాప్ లేచిపోతుందిలే. అవునా? అయితే రా పోదాం. ఆంటీ అయితే మాకు కూడా చెరాక్స్ స్ప్రైట్. సీన్ వేస్తే చల్లదు స్ప్రైట్, ఇది క్లియర్. అన్న సినిమా హిట్. తెలుగు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసావా? లేదు. అయితే పా, జీవితం వేస్ట్ రా. ఫస్ట్ పక్కన మాట్లాడదాం. వాళ్ళు వేస్ట్ వెళ్ళేసలే. ఫస్ట్ డే ఫస్ట్ షో సూపర్ ఉంటుంది. విజిల్స్, క్లాప్స్, ఫస్ట్ రా. అమ్మాయిలు ఎవరైనా ఇలా వస్తారా? హాలీవుడ్ మూవీకే వెళ్తారు. నాకు తెలుసు హాలీవుడ్ మూవీకి వస్తావని. అవే బాగుంటాయి, అవే నాకు ఇష్టం. అమ్మాయిలకి సీన్ వేస్తేనే చెల్లుతుంది. ఫ్రైడ్ అయితే ఐడియా వస్తుందా? ఐడియా రావట్లేదే. అయ్యో, ఇంకొంచెం తాగుదాం. హే గాయ్స్, ఒక గుడ్ న్యూస్.
ఇంకా న్యూ ఇయర్ కి 2 days టైం ఉంది. పార్టీ చాలా పెద్దగా ప్లాన్ చేయాలి. 7 to 8 పబ్కి వెళ్దాం. 8 to 11:59 డీజే పార్టీ. డీజే బ్రావో, డీజే బ్రావో, డీజే బ్రావో. ఓకే 12 o'clock కి కేక్ కట్ చేద్దాం. అయితే మంచి అలాంటి కలర్ లో కేక్ తీసుకుందాం. షూర్ డార్క్ చాక్లెట్ ఏమో. 12 పైన మూన్ రూఫ్ కార్ తెస్తాను. నైట్ అంతా బయట తిరుగుదాం. అంత నైట్ మరి మీ ఇంట్లో పంపిస్తారా? I have my own freedom and own rights. ఆ దివ్య నవ్య కావ్య కూడా వస్తున్నారు. ఫుల్ బిందాస్ కదా. Party all night, party all night. This is a private. Yo yo New Year yo yo. శరణ్య పార్టీ అన్నావు, పబ్ అన్నావు, డీజే అన్నావు. సారీ అవి మా ఇంట్లో పంపట్లేదు, నేను రాలేను. ఓ వస్తానన్నావు, ఫ్రీడమ్ అన్నావు. నవ్య కావ్య దివ్య. నేనే రావట్లేదు, వాళ్ళం వస్తారు. నీ బొందా ఫోన్ పెట్టే. ఓ షట్ 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 షట్. సర్లే పబ్లో ఉన్నట్టు చెక్ ఇన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ పోస్ట్ పెడదాం. అరే షూస్ లేవురా, చెప్పులు వేసుకొచ్చా. పబ్లో ఏం ప్రాబ్లం లేదుగా. వెళ్దాంలే, ఒక్కొక్కరికి 5,000 అనుకున్నాం కదా. అంటే మీరు ఎక్స్ట్రా తేలేదా? అంటే ఇంట్లో 50 రూపీస్ ఇచ్చారా? షట్ సన్నీ ఉన్నాడుగా. బ్రో 5,000. మీరెవరు తేలేదా? మా ఇంట్లో 20 రూపాయలు ఇచ్చారా? బన్నీ ఉన్నాడుగా. ఏంటి? ఓ అర్థమైంది. ఇదే పబ్బ డ్రెస్. 5,000 రా. మీకేం ప్రాబ్లం లేదురా, నా దగ్గర పాత నోట్లు ఉన్నాయి, అవి ఎక్స్చేంజ్ చేసుకున్నావా అంతే. టైం చూడు. ఓ 31st కదా. నా దగ్గర ఇంకా సూపర్ ప్లాన్ ఉంది. హ్యాపీ న్యూ ఇయర్. ఏ నో 20 రూపీసా? దీనమ్మ బడవ ఏముందిరా షాపు అడక్క. వెల్కమ్ సార్. 50% ఆఫర్ అంటారు కానీ ఏమి ఇవ్వరు గురుగారు. పద పోదాం. సార్ 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 మీరు చాలా లక్కీ. లక్కీయా? న్యూ ఇయర్ కి 50% ఆఫర్ ఉంది. 50%? 50%? అంటే ఏదైనా తీసుకోవచ్చా? ఏదైనా. ఆ ప్యాంటు ఇదే సార్. చూడండి సార్, మంచి క్వాలిటీ. 2000 రా, కష్టంలే, వెళ్ళిపోదాం, కుదరదు. ఓ సార్ 50% ఆఫర్ అంటే ఎంత? 1000. 1000? ఆ షర్టు? ఈ షర్టా సార్? ఇది మంచి క్వాలిటీ సార్, మీకు బాగా పడుతుంది. 500 అంటారా, కష్టంలే, వెళ్ళిపోదాం. సార్ దీనిలో 50% ఆఫర్ అంటే ఎంత? 250. 250యా? అంటే 1250గా మొత్తం తీసుకెళ్ళిపోవచ్చా? తీసుకెళ్ళిపోవచ్చు. అయినా వద్దులే, ఎందుకంటే నా దగ్గర 250 ఉంది. సార్ 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 మీకోసం 80% డిస్కౌంట్ ఇస్తాం, ఎందుకంటే న్యూ ఇయర్ కదా. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. క్యూట్ బాయ్. సార్ ఇక్కడికే రావాలి. తప్పకుండా ఇక్కడికి వస్తావా? బై బై. గొప్ప కస్టమర్ రా బాబు. ఇదిగో తమ్ముడు, అంటే ఇప్పుడు 50% ఆఫర్ అంటే నిజంగానే ఇస్తారా? ఏం మాట్లాడుతున్నారు సార్, నిజాయితీకి మారిపోయారు. ఇప్పుడు ప్యాంట్ 6,000, మీకు 3,000కే ఎట్లా? ఇప్పుడు ఈ షర్ట్ ఉంది 2000, దీన్ని 1000 రూపాయలకే ఎట్లా? ఎవలా ఏందో నోట్ క్వశ్చన్ మాట్లాడుతా. అంటే ఇప్పుడు 500 ఆ రేంజ్ లో.
ఇది కూడా రాదు. డిస్కౌంట్ ఏదైనా అడ్జస్ట్ చేసుకోండి. కావాలంటే సగం ఇస్తాం. సర్లేరా, నిజాయితీగా ఉన్నట్టున్నారు. ఈడే తీసుకుందాం. ఆ బ్యాండ్ చూపిద్దాం. ఈ ప్యాంట్ ఇది శ్రీమంతులో మహేష్ బాబు వేస్తున్నారు. ఇది కొంచెం సైజ్ ఎక్కువ. ఇది కొంచెం కావాలా? నా పట్టదులే. ఈ షర్ట్ తీసుకో. సర్దార్లో పవన్ కళ్యాణ్ తీసుకోరా. కొంచెం టైట్ ఎక్కువ. బిల్ అక్కడ వేస్తారు, తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళిపోయారా? కానీ బన్నీ రేట్లు మార్చు. ఆ షర్ట్ 2000 4000 చెయ్యి. ఆ ప్యాంట్ 4000 8000 చెయ్యి. ఉండు, నేను కూడా చేస్తా. త్వరగా ఈ ప్యాంట్ అయితే పక్క లేబుల్ మార్చేదాన్ని. ఓకే ఓకే. బోల్ షాక్ ముందర పెట్టేసి దాని పైన పెట్టేసి. సరే, ఇదంతా రేట్ కనిపించలేదా? సరే 10,000 వచ్చేస్తారు వాళ్ళు. ఓకే ఓకే. బాబు, ఇది కొంచెం డ్యామేజ్. కానీ దొరికిపోయావురా. మోసం చేసిన న్యూ ఇయర్ కదా, సేల్స్ కోసం. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ మనం తాగే సిగరెట్లు మనకేమవుతుందిరా? మన లంగ్స్ ఫుల్ స్ట్రాంగ్. అవినాష్ ఎడుకే భయపడతాడ్రా. అవినాష్ గారు డాడేస్తా అంటే మనకి పాడి కట్టేసినట్టేరా. నువ్వు మరీ రాలే. ఏమైందిరా? చెప్పేశారా? పాడ కట్టేచట్న. పోనీలే, సమాధి జయలలిత పక్కన రాజారెడ్డి పక్కన కట్టించుకుందాం. పోనీ ఒక్క సంవత్సరం బతకచ్చు అంటున్నా. కనీసం ఒక్క నెలైనా. అయ్యో అయిపోయింది. పోనీ ఒక్క రోజైనా బతకచ్చు. బాధలో ఎప్పుడే రైలు కింద పెట్టి చచ్చిపోయేటట్టున్నారు. ఆగండి రా. అయ్యో అయ్యో, ఏమి చేసుకోకండ్రా. అందుకేరా ఎప్పుడు పోతానో టెన్షన్ లో ఇంకో సిగరెట్ తాత్రం అన్నారండి కింగి. కోల్పోదు. ప్రశాంత్, సిగరెట్ తాగి మన జీవితమే పోతుంది. వాడు కూడా ఏడుస్తున్నాడంటే కన్ఫర్మ్ నువ్వు కూడా ఎదురా. మా కోసం ఏంటి, మా కోసం ఏడుస్తున్నావురా? ఫ్రెండ్ అంటే నువ్వేరా. మన కోసం చెకప్పులు చేయించాడు, డబ్బులు ఖర్చు పెట్టాడు, సిగరెట్లు తాగద్దన్నారా. అయినా మనం వెళ్ళలేదు, పోతున్నావురా. రే, మీరు పోతే నేను ఎందుకు ఏడుస్తాను రా? మీరు తాగిన సిగరెట్ పక్క వల్ల నాకు క్యాన్సర్ వచ్చింది. అయితే ఇంకో సిగరెట్ తాగాల్సిందే. మీరు మారరా? To our friends and supporters, wishing you and your family a very happy and prosperous new year. Keep supporting. Thank you.